అండి, ఈరోజు సోయా చంక్స్ తోటే స్నాక్స్ చేసేద్దాము. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా సోయా చంక్స్ని 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ అయితే అప్పటికప్పుడే, ఇది నేను మామూలు వాటర్లోనే చేశాను. ఆ 1/4 కప్పు పెరుగు వేసుకొని బీట్ చేసుకొని దాంట్లో పసుపు, కారము, గరం మసాలా, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు. తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మసాలా పెరుగు అంతా బాగా పట్టే వరకు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసుకోండి. తర్వాత తీసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక అప్పుడే కలిపేయకూడదు, బాగా కొంచెం కలర్ వచ్చేటప్పటికి అప్పుడు కలపాలి. లేకపోతే అన్నీ అతుక్కోబోయి మసాలా అంతా ప్యాన్కి అతుక్కోబోయి అట్లా అవుతుంది. నేను చేసినప్పుడు కొంచెం అలాగే వచ్చింది, అందుకని ఈ టిప్ చెప్తున్నాను.